ప్రొద్దుటూరు నందు గల బేతనీయ సంఘ విశ్వాసులందరికీ కూడా హెబ్రోన్ తరపున ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాము. అయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు చేయడం కోసం సొసైటీ ప్రతినిధులంగా సొసైటీ తరపున మేము ఈ మధ్యకు వచ్చున్నాం. సో మీ అందరికీ తెలిసిందే ఏంటంటే, యాజ్ పర్ రికార్డ్స్ ప్రొద్దుటూరులో ఉండే ఈ బేతనీయ ప్రార్థనా మందిరం అన్నది ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ నంబర్ 114/1971 అనే సొసైటీ యొక్క ప్రాపర్టీనే. అందుకే ఈ సంఘం యొక్క అవసరాలను బట్టి బేతనీయ సంఘానికి ఈ సొసైటీ యొక్క గవర్నింగ్ బాడీ వారు బ్రదర్ కేఎం ఎఫ్రాయిమ్ను సంఘ కాపరిగా నియమించారు. కాబట్టి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కూడా ఇప్పటి నుండి బ్రదర్ కేఎం ఎఫ్రాయిమ్ గారు సంఘ కాపరిగా, అంటే ఈ బేతనీయ సంఘానికి సంఘ కాపరిగా ఉంటారని అధికారికంగా మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు దైవ సేవకుడు బ్రదర్ కేఎం ఎఫ్రాయిమ్ గారికి పరిచర్యలో సహకరించే నిమిత్తము సొసైటీ యొక్క గవర్నింగ్ బాడీ వారే మరొక 11 మందిని బాధ్యత గల సహోదరులుగా, అంటే రెస్పాన్సిబుల్ బ్రదర్స్గా కూడా నియమించారు. వాళ్ళ పేర్లు కూడా మేము ఈ మధ్యలో ప్రకటిస్తూ ఉన్నాం. ఏంటంటే, ఒకటి బ్రదర్ పి దేవదానం గారు, డి జాన్ గారు, బ్రదర్ ఎస్ ఐజక్ బాబు గారు, బ్రదర్ సతీష్ థామస్ అయ్యర్ లేదా యోహాన్ గారు, ఇంకొకరు బ్రదర్ ఎం వీరయ్య గారు, బ్రదర్ ఎం బాలయ్య అలియాస్ బర్నబాస్ గారు, బ్రదర్ కె డేవిడ్ గారు, బ్రదర్ డి శివ అలియాస్ జాషువా గారు, బ్రదర్ ఎన్ ఓబులేసు అలియాస్ ఓబేద్, అలానే బ్రదర్ ఎం చిన్న బాలయ్య అలియాస్ బాబు, అదేవిధంగానే బ్రదర్ కె తిమోతి. ఓకే, ఈ 11 మందిని కూడా సొసైటీ గవర్నింగ్ బాడీ వారే ఈ సంఘానికి రెస్పాన్సిబుల్ బ్రదర్స్గా నియమించారు. అయితే ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ఎవరినైతే మేము ప్రకటించామే వాళ్ళే రెస్పాన్సిబుల్ బ్రదర్స్గా కొనసాగుతారు. ఒకసారి సంఘంలో పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి ఏదైనా అవసరమైతే మార్పు చేర్పులు ఉంటాయి. అంతవరకు వీళ్ళే రెస్పాన్సిబుల్ బ్రదర్స్గా కొనసాగుతారు. సో ఇంకా మీరందరూ చూస్తూనే ఉన్నారు ఇంతవరకు. అంటే మనకు కూడా సొసైటీ ట్రస్ట్ అంటూ కొన్ని వ్యత్యాసాలు ఉంటూ ఎన్నో విభేదాలతో మనం ఇంతవరకు సతమతమైపోయాం. ప్రభు కృపను బట్టి 20 సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యకు దేవుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు. కాబట్టి అందరము కలిసి పరిచర్య చేయడానికి మా దేవుడు ఒక మంచి అనుకూలమైన సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి అందరం కలిసి పరిచర్య చేస్తూ ఉన్నాము. అయితే ఈ విధంగా సొసైటీ వారు, ట్రస్ట్ వారు కలిసి, అంటే ఐక్యతగా బ్రదర్ భక్సింగ్ గారు ఏదైతే ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించారో అదే సంస్థలో అదే క్రమంలో కొనసాగడాన్ని ఇష్టపడిన కొంతమంది వ్యక్తులు అనేక ఆటంకాలను కలుగజేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఐక్యతకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభు నిమిత్తమై పరిచర్యలో కొనసాగడానికి ప్రభు కృప చూపినట్లు మీరు కూడా మీ ప్రార్థనలో హెబ్రోన్ జ్ఞాపకం చేసుకోనండి సార్. హెబ్రోన్ అదేవిధంగా మీ విషయం కూడా మేము ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఇంకేంటి అని అంటే, ఇక్కడ కూడా దయచేసి ఇంతవరకు వాక్యం విన్నట్టుగా అందరం ఐక్యత కలిగి కొనసాగుదాము. మనం ఏదైతే వాక్యాన్ని, ఏ సువార్తనైతే మనం నమ్ముతున్నామో, ఏ సువార్తనైతే ప్రకటిస్తున్నామో ఆ సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడానికి, ఆ సువార్త తగినట్లుగా జీవించడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. అలానే ఇంతవరకు ఇక్కడ పరిచర్య చేసిన వసంత్ కుమార్ బ్రదర్ని కూడా మనం ఇల్లెందుకు ట్రాన్స్ఫర్ కూడా చేశాము. ఇద్దరికీ కూడా బ్రదర్ కేఎం ఎఫ్రాయిమ్ గారికి అపాయింట్మెంట్ లెటరు, అదేవిధంగా వసంత్ కుమార్ గారికి ట్రాన్స్ఫర్స్ లెటర్ను కూడా వాళ్ళకు వ్యక్తిగతంగా అందించాము. కాబట్టి వీళ్ళ పరిచర్య కోసం కూడా బ్రదర్ ఎఫ్రాయిమ్ గారి పరిచర్య కొరకు, అదేవిధంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళుతున్న బ్రదర్ వసంత్ కుమార్ గారి పరిచర్య కొరకు కూడా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను.